హలో గైస్, నిన్న ఒక టాస్క్ చేసాం కదా. సో దానికి రెస్పాన్సివ్నెస్ ఈరోజు చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు కోర్స్ పేపర్స్ అకాడమీ. సో దానికి రెస్పాన్సివ్నెస్ అయితే ఫస్ట్ చూద్దాం అసలు రెస్పాన్సివ్నెస్ అప్లై అయిందో లేదో. ఓకే, సో రెస్పాన్సివ్నెస్ ఓకే, రెస్పాన్సివ్నెస్ అయితే రాలేదు. సో డివైస్ విత్ కూడా కరెక్ట్ గానే ఉంది. ట్యాబ్ వ్యూ ఇది. సో ట్యాబ్ వ్యూలో మనకి సేమ్ ఇలానే వస్తుంది. సో ట్యాబ్ లో ఇలా వచ్చినా ఓకే, అంటే మనకి ట్యాబ్ లో కరెక్ట్ గానే వర్క్ అవుతుంది. సో ట్యాబ్ లో మనం రెస్పాన్సివ్నెస్ పెట్టనక్కర్లేదు. ఓకే, సో మొబైల్లో చూద్దాం ఇప్పుడు. సో మొబైల్ అయితే కొంచెం క్లమ్జీగా ఉంది డిజైన్. సో ఇలాంటి డిజైన్ అంటే మొబైల్లో మనకి సెక్షన్ చూడడానికి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంటది కదా. సో దీనికి మనం ఇప్పుడు రెస్పాన్సివ్నెస్ రాద్దాం. సో కోడ్ అయితే నేను HTML కోడ్ ఏది చేంజ్ చేయను, జస్ట్ మనం CSS లోనే మేనేజ్ చేస్తాం ఇదంతా కూడా. ఓకే, రెస్పాన్సివ్నెస్ అంటే CSS లోనే మొత్తం మేనేజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మీడియా క్వరీ స్టార్ట్ చేద్దాం. సో ఏదైనా ఒక డివైస్ పెట్టుకుందాం మనం. సామ్సంగ్ గెలాక్సీ. ఓకే, సామ్సంగ్ గెలాక్సీ S8 అంట. సో ఇంకేదైనా డిజైన్ ఉందేమో చూద్దాం. సో దీనికన్నా డిజైన్స్ వేరే డివైస్ ఏదైనా చూద్దాం. గెలాక్సీ ఇది ఇంకా చిన్న డివైస్ అయిపోద్ది. ఐప్యాడ్, ఇది ట్యాబ్. సో ఇది కూడా ట్యాబే. 12 Pro. ఓకే, Pixel 7. సో దీన్ని అయితే పెట్టాను నేను. సో ఇది మనకి మొబైల్ డివైస్ ఇది. ఓకే, సో దీనికి మీడియా క్వరీస్ రాద్దాం. సో CSS ఫైల్, HTML ఫైల్ మనం ఏం చేంజ్ చేయట్లేదు నేను, జస్ట్ CSS ఫైల్ మాత్రమే. సో ఫస్ట్ అయితే మీడియా క్వరీస్. మీడియా ఓన్లీ స్క్రీన్ అండ్ max width 767 pixel. ఓకే, సో మనం చేంజ్ చేయాల్సిన డిజైన్ ఏంటి? సో జస్ట్ ఇది ఈ సెక్షన్స్ పైన కింద రావాల్సి ఉంటుంది. రెస్పాన్సివ్నెస్ అంటే అది మనకి కరెక్ట్ గా ఉంటుంది. కొంచెం చూపిస్తాను చూడండి. ఎస్, పర్ఫెక్ట్. సో మొబైల్లో మనకి ఇట్లా కనిపించాలి. సో ఈ డిజైన్ అయితే మనం తీసుకురావాల్సి ఉంటుంది. సో చాలా సింపుల్ ఇది. ఆల్రెడీ మనం ఇక్కడ CSS రాసాం, ఇది డెస్క్టాప్ అప్లై అవుతుంది. సో ఇలా కాదు, cp కంటైనర్ .cp కంటైనర్. సో డిస్ప్లే బ్లాక్, నెక్స్ట్ ప్యాడింగ్, అన్సెట్. సో రిఫ్రెష్, డిజైన్ పర్ఫెక్ట్ ఉంది. ఓకే, సో డివైస్ విత్ పెరిగే కొద్దీ డిజైన్ మనకి ఇలా వస్తుంది. ఓకే, క్లియర్ ఉంది కదా. సో ట్యాబ్ వ్యూ ఇలా వచ్చినప్పటికీ మనకి ఈ ప్యాడింగ్ అది కొంచెం టెక్స్ట్ అది సరిగ్గా కనిపించట్లేదు. సో ఒక లైన్ లో వస్తుంది, చుట్టూ ఎంటీ స్పేసెస్ ఎక్కువయ్యాయి. సో దాన్ని ట్రై చేద్దాం. మనకి ట్యాబ్ లో వస్తుంది ఈ ఇష్యూ. సో మొబైల్లో అయితే కరెక్ట్ గానే ఉంది. 767 వరకు బాగానే ఉంటుంది. 767. మ్యాక్స్ విత్ మనం 767 పెట్టుకో, 767 వరకు అప్లై అవుతుంది, అంటే 766. ఓకే, సో ఇప్పుడు మొబైల్ అయితే మనకి ఓకే కరెక్ట్ గానే ఉంది, ఇష్యూ లేదు ఇంకా. సో ట్యాబ్ లో దీనికి ఇష్యూ సాల్వ్ చేయాలి. ఓకే, సో ట్యాబ్ అనేసరికి మనకి అగైన్ సెకండ్ మీడియా క్వరీ, మీడియా ఓన్లీ స్క్రీన్ అండ్ మ్యాక్స్ విత్. మనకి ఇష్యూ ఎక్కడి వరకు వస్తుంది? 767 నుంచి
1024 పెడతాం. 1024. ఓకే, 1023. సో 1024 పెట్టేద్దాం. 1024 పిక్సెల్ అనేసరికి మనకి ట్యాబ్. ఓకే, ట్యాబ్లెట్. సో ట్యాబ్స్ మనం సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ అని యూజ్ చేస్తుంటాం కదా. సో ట్యాబ్ లో మనం చేసే డిజైన్ ఎలా కనిపించాలి. సో డిస్ప్లే వరకు అయితే మనకు ఓకే బాగానే ఉంది, జస్ట్ మనం ప్యాడింగ్ రెడ్యూస్ చేస్తే సరిపోద్ది. సో ఇది కూడా అన్సెట్ పెడతాను. సో ఇప్పుడు నాకు ప్యాడింగ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఓకే, సో స్పేసెస్ అవి ఎక్కువ లేకుండా కొంచెం నీట్గా వచ్చింది. ఓకే, సో అంతే, రెస్పాన్స్ అయిపోయినట్టే, సింపుల్. సో రెస్పాన్సివ్నెస్ ఎక్కువ టెన్షన్ పడిపోతే కంగారు పడిపోతూ ఉంటాం. సో అలాంటిది ఏం లేదు, జస్ట్ మనకి ఎక్కడైతే ఇష్యూ వస్తుందో ఆ స్టైల్స్ని చేంజ్ చేస్తాం అంతే. ఓకే, సో మీ ముందే రాశాను నేను రెస్పాన్సివ్నెస్, జస్ట్ ఒక 2 అంతే, ఈ లైన్స్ ఆఫ్ సిఎస్ఎస్ రాశాను. సో నాకు రెస్పాన్స్ కూడా ఒక సెక్షన్లో నాకు వచ్చేసింది. ఓకే, సో రెస్పాన్సివ్నెస్కి అంత సిఎస్ఎస్ మనం యూజ్ చేయనక్కర్లేదు, ఆల్రెడీ సిఎస్ఎస్ మనం డిఫైన్ చేసాం, కొంత సిఎస్ఎస్ని మనం రెస్పాన్సివ్నెస్ చేంజ్ చేసాం అంతే. సో ఓకే గైస్, ఇంకొక టాస్క్లో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.